నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ మనుబోలు గ్రామానికి చెందిన రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. భాస్కర్ గౌడ్ అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి భాస్కర్ గౌడ్ స్వగృహానికి విచ్చేసి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. మనుబోలు గ్రామానికి చెందిన రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభాకరమా విజయవాడ పోతా ఉంటుంది పోతా ఉదయం వద్దాం అనుకున్నా సేమ్ వీడియో కాన్ఫరెన్స్ వద్దు తిరుపతి జిల్లా కోటలో తెలంగాణలోని జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ కు నల్లపరెడ్డి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తన మేనమామ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం కోటలోని తాత దివంగత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మరో తాత దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించారు. భాస్కర్ గౌడ్ అనారోగ్యంతో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి భాస్కర్ గౌడ్ స్వగృహానికి విచ్చేసి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, నారపనేని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలు అభిమానులు, కార్యకర్తలు భాస్కర్ గౌడ్ ను పరామర్శించారు. ఇక్కడికి మీరు పెద్ద ఎత్తున స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా చిన్నప్పుడు ఈ వీధిలో తిరిగినోడిని, ఇక్కడ వచ్చి సినిమాలు చూసినోడిని, నల్లపరెడ్డి కుటుంబం, నల్లపరెడ్డి అభిమానులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అమ్మమ్మ గ్రామం కోట, మా తాత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి మనవడిగా ఈరోజు మీ ముందు మీ అభిమానంతోనే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలం నల్లపరెడ్డి అభిమానులు మీ ఆశీర్వాదంతో నేను తెలియజేస్తున్నాను. మా మేనమామ అయిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎప్పుడు మాకు ఫోన్ చేస్తూ రాజకీయాలు ఎలా చేయాలనో అని మాకు దారి చూపించిన మా మేనమామ, అదేవిధంగా మా తాత గోపాల్ రెడ్డి గారు, నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎలాగైతే మంచి పేరు రాజకీయాల్లో తెచ్చుకున్నారో మేము కూడా అదేవిధంగా మంచి పేరు తెలంగాణలో తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ కోట గడ్డ పైన మీకు మాటిస్తున్నాం. మాకు సెలవులు వచ్చినప్పుడు కొంచెం మా భాష కొంచెం తెలంగాణ కొంచెం ఆంధ్ర ఉంటుంది, కొంచెం ఏం అనుకోకండి, కొంచెం తెలంగాణ భాష మాట్లాడాల్సి తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి. కానీ మీ కోట బిడ్డని
మాకు స్కూల్ అయిపోయిన తర్వాత చదువులంటే మాకు ఊటీ కానీ కొడైకెనాల్ కానీ బెంగళూరు కానీ అమెరికా కానీ వేరే దేశాలు మాకు తెలియదు. మా అమ్మ మా కోటకే తీసుకొచ్చేది. కోటలోనే మా సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడనే ఉండి గడిపే వాళ్ళము. మా మేనమామ కూడా మమ్మల్ని తెలుసుకొని ఇక్కడ మాకు ఏ ఇబ్బందులు లేకుండా కూడా మా మామ మమ్మల్ని చూసుకున్నారు. మా అక్క కవితమ్మ గారు కూడా మన ఎలక్షన్లు కూడా ఇంటింటికి వచ్చినారు. మా మేనమామ కూతురు నీమా. మా నేరాల నియంత్రణలో భాగంగా పలు ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణం సమీపంలోని చవటపాళెంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు సిబ్బంది కార్టన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి 2 నెలలకు ఓసారి పలు ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, కొత్త వ్యక్తుల సమాచారం, పాత నేరస్తుల కదలికలు పరిశీలిస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సిఐలు దశరథ రామారావు, హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, ఏఎస్ఐలు మనోజ్ కుమార్, అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణానికి అవుట్స్కట్స్ కాబట్టి నథింగ్ టౌన్ అది చౌటపాలెం ఏరియాలో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, డిఐజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా ఇన్స్పెక్టర్లు మా ఎస్ఐలతో కలిపి మా సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరితో కలిసి కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ తయారవుతున్నాయని, సొసైటీలో రౌడీజం చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ, లేకపోతే వైట్ కాలర్ పని చేయడం కానీ, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరుగుతుందని చెప్పి మా నోటీస్కి రావడం జరిగింది కొన్ని విషయాల్లో. దాని మీదగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు నేను మా సిబ్బంది అందరం కలిసి ఈరోజు చౌటపాలెం పరిధిలో మనం కార్డన్ సెర్చ్ జరిగింది. కార్డన్ సెర్చ్ జరిగితే దాంట్లో సుమారుగా ఒక 22 బండ్లు మోటార్ సైకిల్స్ మాకు సరైన రికార్డు లేకపోవడం, పత్రాలు లేకపోవడం, దాని మీద కొంచెం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. మాకు ఒక అతను కూడా మనకి మన దృష్టిలో ఉన్నాడు, రవీంద్ర అని పేరు చెప్పకపోయినా ఇంకో పేరు ఉంది. అతను అబ్స్కాండింగ్ అవడం జరిగింది మన వాళ్ళని చూసి, కానీ అది మిస్టేక్. అతని మీద వాచ్ పెట్టాము. అతను కూడా కస్టడీకి తీసుకొని ప్రీవియస్ అఫెన్స్ ఏదో చూస్తాము. అలాగే ఈ రౌడీ షీటర్స్ కూడా వారి కథలకు, వారి మూమెంట్స్ మీద కూడా మేము వాచ్ పెట్టడం జరిగింది. రౌడీ షీటర్స్ కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు కొన్ని విషయాలు తెలుస్తుంది. కొంచెం సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, డౌట్ ఏం లేదు. కేసు వైజ్గా పిలిపిస్తాము. ఎందుకంటే ఏంటంటే మన వాళ్ళు మామూలుగా సండే మండే అని పిలిపిస్తుంటే గుంపులో గోవిందరాగా వస్తున్నారు, పోతున్నారు వాళ్ళు. అట్లా కాకుండా మేము కేసు వైజ్గా పిలిపించి వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఏ కేసులు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంచెం ఎస్ఐస్ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ తెలుసుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి పిలిపించి పర్సనల్గా వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా సొసైటీలో చేంజెస్ ఉండాలా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని ప్రకారం మేము సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది అల్లర్చల్లగా తిరిగి ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్ ఒకటి, ఈ హెయిర్ కటింగ్స్ ఒకటి ఉంటాయి. అంతా రౌడీ పిల్లలాగా ఉంటారు చూడడానికి. ఈ హెయిర్ కటింగ్స్ చూసి ఈ ఆడపిల్లలకి ఈవ్ టీజింగ్ పాయింట్ అప్పుడు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరుగుతుంది మాకు. దాంట్లో కూడా కుర్రవాళ్ళు ఎక్కడన్నా ఒక సెంటర్లో 2-3 నుంచొని ఆడపిల్లలు కానీ మాకు ఏమాత్రం కామెంట్ చేసినట్టుగా కానీ ఈవ్ టీజ్ చేసినట్టు కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో అయోధ్య నుండి పంపబడిన అక్షతలకు విశేష పూజాధికాలను వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హిందువుల శతాబ్ద కళ సాకారమయ్యే శ్రీరామ మందిరం జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న శుభ సందర్భంగా అయోధ్య శ్రీరామ మందిరం నుండి దేశవ్యాప్తంగా అక్షతలను డిసెంబర్ నెలలో పంపడం జరిగిందని, మన రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా జిల్లాలకు, తద్వారా మండలాలకు వాటిని సమరసతా సేవా సంస్థ ద్వారా అందించడం జరిగిందన్నారు. వాకాడు, చిట్టమూరు 2 మండలాల్లోని 40 పంచాయతీలకు సంబంధించి అక్షతలను తన స్వగ్రామమైన బాలిరెడ్డిపాళెంలోని శ్రీ పట్టాభి రామాలయానికి రావటం చాలా ఆనందకరమైన, అదృష్టమైన విషయంగా అన్నారు.
ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు విశేషంగా పూజలు చేయబడుతుందని, అక్షింతలను జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీలోపు గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందేలా సమరసత సేవ ఫౌండేషన్ ఏర్పాట్లు చేస్తుందని, ఈ అక్షతలను జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త సమయంలో రామనామాన్ని జపించి శిరస్సును దాల్చడం ద్వారా శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్నంతటి అదృష్టం కలిగేలా ఈ ఏర్పాట్లను చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో దువ్వూరు మనోహర్ రెడ్డి, బుర్ల నరేంద్రరెడ్డి, కిషోర్, వినయ్, అశోక్, శ్రీరామ సేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పోలిపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉండేటువంటి హైందవ సమాజం అంతా అనేక దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామమందిర నిర్మాణం అనేటువంటిది హైందవులకు ఒక కళగా ఉండింది. ఆ కళ ఫలప్రదమై జనవరి 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉండేటువంటి హైందవ సమాజం అంతా ఎదురు చూస్తుంది. దానిలో భాగంగా గ్రామాన ఈ అక్షంతలను శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజు అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో సమరత సేవా సంస్థ అనేటువంటిది ఒక ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో ఈ చిట్టమూరు, వాకాడు మండలాల్లో ఉండేటువంటి 42 పంచాయతీల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలరెడ్డిపాలెంలో ఉండేటువంటి పట్టాభిరామస్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని శతాబ్దాల నుండి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది హిందువులందరికీ, హైందవ సమాజం మొత్తానికి కలగా ఉన్నదాన్ని రూపంగా మార్చి 2024 జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ జరుపుకునేటటువంటి సుముహూర్తం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తానికి మనందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అదృష్టాన్ని పొందాలనేటటువంటి సదుద్దేశంతో రామ ప్రతిష్ఠాన్ వారు అక్షతలను తయారు చేసి దేశవ్యాప్తంగా వాటిని పంపించడం జరిగింది. వాటిని ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమరసత సేవా సంస్థ వారు మండల కేంద్రాలకు వచ్చి మండలాలలోని ప్రతి పంచాయతీకి వీటిని పంపించడం కోసంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలోని శ్రీ పట్టాభిరామాలయానికి, వాకాడు మండలం, చిట్టమూరు మండలాలకు సంబంధించినటువంటి అక్షతలు రావడం జరిగింది. మేము అక్షతలకు అర్చన చేసుకుని ఈ రోజు నుండి 1వ తేదీ వరకు ఈ అక్షతలకు విశేష పూజలు చేసి జనవరి 24, 2024 జనవరి 1వ తేదీ నుండి జనవరి 2024 20వ తేదీలోపు గ్రామాలలోని ప్రతి కుటుంబానికి ఈ అక్షతలు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు సమరసత సేవా సంస్థ వారు. 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త సందర్భంలో అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంలో ఆ సమయంలో స్వామివారి నామాన్ని 3 సార్లు కనీసం శ్రీరామ 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 అంటూ ఆ అక్షతలను శిరస్సును దాల్చడం వలన రామ ప్రతిష్ఠలో మనం కూడా పాల్గొన్నంతటి అదృష్టం ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతారని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాకాడు మండలంలోని ఇటీవల సంభవించిన తుఫాను వలన తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం విఫలమైందంటూ మంగళవారం వాకాడు మండలంలోని పలు గ్రామాల్లో నుండి తుఫాను బాధితులు, సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు కల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన నాయకత్వంలో సర్పంచులు ఇక్కడికి చేరుకుని తహసీల్దార్ను ప్రశ్నించగా తహసీల్దార్ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందక నాయకులు, బాధితులు తహసీల్దార్ను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, బాధితులు పాల్గొన్నారు.
పెట్టారు సార్. మీరు 7,000 కార్డులు పెట్టారు. మేము విలేజ్ లో ఉండలేకున్నాం. పక్క ఊర్లో జస్ట్ ఇంత ఈ రోడ్డు అడ్డం అవతల వాళ్ళకి ఇస్తే యువతల వాళ్ళకి ఇవ్వాలా? ఇది ఎక్కడ అన్యాయం ఉంది? కొంతమందికి ఇవ్వాలా? పారదర్శకంగా అందరినీ చూసి ఫస్ట్ నెక్స్ట్ డేనే మళ్ళీ రిమైన్ మొత్తం అంతా వాకాడు మొత్తం నేను పెట్టడం జరిగింది. పర్మిషన్ అయితే కలెక్టర్ గారి గురించి ఇంకా రాగానే అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పాను. అది ఆర్టీఓ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి అందరికీ చెప్పాను. మీకు కూడా ఆల్రెడీ తెలియజేయడం కూడా జరిగింది. ఇంకా నా దగ్గర ఉంచుకొని నేను ఇవ్వడం ఏంటంటే ఫోన్ లో మాట్లాడి వాళ్ళు తినిపించండి. వస్తామన్నాడు రాలేదు కదా. మనం చెప్పాడు సారు నేను వస్తానన్నాడు. 6,000 కార్డులు మీరు డిస్ట్రిబ్యూషన్ జరిగిందన్నారు. ఏ బేస్ మీద ఇచ్చారు మాకు అది చెప్పండి. ఫస్ట్ ప్రాథమిక సార్ బేస్ చెప్పండి సార్. నేను వచ్చి కొంచెం చూసి ఇచ్చాను. అవును సార్. మిగతా నాకు రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి సార్? రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి సార్? మిగతా ఎవరు ఇవ్వాలి సార్? కింద స్టాఫ్ ఎందుకు అడగకూడదు మీరు? ఎందుకు అడగకూడదు? నిలదీయండి సార్. కింద స్టాఫ్ ఎందుకు అడగకూడదు? కింద స్టాఫ్ ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఉంది. ఈ రోజు సచివాలయ వ్యవస్థ అందరూ చెప్పారు. 3 రోజులు నేను ఇక్కడే ఉన్నా. నేను ఫోన్ చేయలేదు మీకు సార్. వాకాడికి విపరీతంగా ఉంది అని చెప్తే మీరు నాటమ్మని పంపించారు. నేను చెప్పానా లేదా అడగండి. మీరు నాటమ్మకి నేను చెప్పానా లేదా అని అడగండి. సరే సార్, మీ కింద స్థాయి అధికారే కదా. కాటమ్మకి నేను చెప్పానా లేదా ఒకసారి అడగండి. ఎంతమంది బియ్యం ఆరబోసుకుంటే గుడ్డ తడిసి బియ్యం ఆరబోసుకుంటే డిసెంబర్ 6వ తేదీ తుఫాను వచ్చింది. ఈ తుఫాన్కి కొంతే కాదు పూర్తిగా దెబ్బతిన్నది మొత్తం మీద. కానీ కొంత అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో మాత్రమే వీళ్ళు బాధితులకు నష్టపరిహారం అందజేశారు, కొంత ఏరియాలో నష్టపరిహారం అందజేయాలి. ఈ తుఫాన్ అనేది అన్ని గ్రామాలకి జరిగినటువంటి నష్టం. దాన్ని అధికార యంత్రాంగం గుర్తించి అందరికీ సమానంగా వర్తింపు చేయాలని, కొరవ బాధితులకు కూడా ఈ యొక్క నష్టపరిహారం చెల్లించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇటీవల జరిగినటువంటి తుఫాను స్వర్ణముఖికి ఎప్పుడు రానటువంటి రీతిలో వచ్చినటువంటి వరద ఉధృతికి అనేక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడం కానివ్వండి, ఈ తుఫాన్ వల్ల తీర ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కువ తీర ప్రాంతంలో వాకాడు మండలం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని గ్రామాలు ఈ తుఫానుకు కానీ వరదలకు కానీ నష్టపోవడం జరిగింది. పేదలు, రైతాంగం కూడా పంట నష్టం జరిగింది. వీటన్నిటి మీద వాకాడు రెవెన్యూ అధికారులకు దాదాపు ఈ మండలంలో ఉండేటువంటి ఏదైతే బీ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం ఇవ్వమని చెప్పి మనవి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాకాడు మండలంలో 13,000 రేషన్ కార్డుదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే పరిహారం అందింది. దీన్ని ఆ తరువాత అధికారుల దృష్టికి తీసుకుపోవడం మూలంగా మళ్ళా మండల రెవెన్యూ యంత్రాంగం మరో 6,000 మందికి, మిగిలిపోయినటువంటి 6,000 మందికి పరిహారం చెల్లించాలని వాకాడు తహసీల్దార్ గారు వారి యొక్క నివేదికను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. ఆ తరువాత ఈ సంఘటనను చూసేదానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని చాలా లిబరల్గా పేదలకు సహాయం చేయమని, రైతాంగానికి సహాయం చేయమని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ జరిగిపోయినటువంటి పొరపాటును సవరించమని చెప్పి అనేక మంది అధికారులు మన శాసనసభ్యుల వారి దృష్టికి, రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారి వారి పరిధుల్లో అందరికీ పరిహారం ఇచ్చేదానికి వారు వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడైనటువంటి మన మండలానికి సంబంధించినటువంటి రామకృష్ణ ద్వారా కూడా ఈ విషయాన్ని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన వినిపించడం జరిగింది. దానికి స్పందించినటువంటి
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో పగలు పత్తు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగసూరి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. पुंडरीक विशालाक्षो चिरकृष्णाजनाम्रो फलमूलासनौ दान्तौ तापसौ धर्मचारिणौ सर्वा वेदविधि ब्राह्मणे सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीनन्दी कीर्तयेतेतायैव देवता प्रीणाति पर्याप्यानन्दरायाय सर्वसोमो भयात्मकं भवति। చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్కంద షష్ఠి మహోత్సవాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తి విగ్రహాలకి విఘ్నేశ్వర పూజ,
పుణ్యాహవచనం, మహాన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం సోమిశెట్టి సుబ్బారావు చేతుల మీదుగా చేశారు. అనంతరం స్వామివారికి 105 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. శతస్తంభ కళ్యాణ మండపంలో స్వామి మరియు అమ్మవార్లకు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరిపించారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం దువ్వూరు శేషురెడ్డి వారి సోదరుల దాతృత్వంతో సుమారు 2000 మందికి అన్నదానం వితరణ చేశారు. అనంతరం ఆలయం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి 22వ జ్యోతి పూజోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామికి గణపతి హోమం, 18 రకాల అభిషేకం, కలశాలలోని ద్రవ్యములతో, కన్యస్వాములతో అభిషేకం నిర్వహించి 18 రకాల ప్రసాదాలతో స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన మన్నెపల్లి శ్రీనివాసులు, లక్ష్మీ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని श्रमणो भव विद्युम्दन कवर्धिनो शल्योभानवागमुत अनेशन्न शेषव आपुरुष निशंगतिः याते हेतुर्मेडुष्टमहस्तेः बभूवदेतनुः तयास्माहान् विश्वदक्षमयक्ष्मया परिभुजाः नमो बाहुभ्यां तवदन्वने परिते धन्वनो हेतुर्ष्माहान् मुनक्तविश्वतः
अधो यशुदिस्तवारश्मि विदेहितं नमस्तेस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय तिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय व्याभिषे अये इंजस्तत्वा आञ्जम्बहस्तत्वा आचया ध्यानः असव्यः साम्बुरो अरुणोतबुभ्रुस्य मङ्गलः ये चेमाकं रुद्रोऽभितो दिक्षो सिदासः सुषो वैशाखं हेरहीमहे असभ्योः नीलग्रीवोः विलोहितः उतेनं घोताशु दुष्टो मुडयाचिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीरुषैर्धैर्यवीर्य अभय आयुरारोग्य चतुर्विधा मनोवाञ्छिष्ठकाम्यादबलसिद्ध्यर्थं श्री विश्वनाथ स्वामी देवता दिव्यसनागणाधिपति देवताभ्यो नमः हरिः ओम् ओम नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवतो दैजवे नमः नमस्ते अस्तु तन्मने बाहुभ्यां मुखते नमः यादिशिवतमा शिवं भवो वेदनो शिवाजलव्यायाद स्वामिने नमः उपचारिक पूजां समर्पयामि शिवेन सह मोदते नमः पार्वतीपदे हर महादेव त्रिधलं त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाकै बिल्वपत्रैश्च अच्छित्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि परिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरवरसुरगुरुपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गम् గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం వద్ద భారీ అన్నదానం జరిగింది. దాతగా చేయించిన వారు బాపూజీ సేవా సమితి. చెప్పేదా 19/12/2023 ఈరోజు అన్నదాతలుగా బాపూజీ సేవా సమితి నెల్లూరు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతిసారి మనకు లేనప్పుడు వాళ్ళు మనం ఆదుకుంటారు కాబట్టి వాళ్ళ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనుబోలు గ్రామానికి చెందిన రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. భాస్కర్ గౌడ్ అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం రాత్రి భాస్కర్ గౌడ్ స్వగృహానికి విచ్చేసి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.